పోతనే ఉంటుంది ఇక
7 గంటలకు మా కంపెనీలో ఉండబడినటువంటి వర్కర్స్ ఫోన్ చేసి కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి ఎలగందుల సిద్ధార్థకు గోదాంలో మంటలు వస్తున్నాయి సార్ అని చెప్తే వెంటనే సిద్ధార్థ మా బాబు నాకు కూడా చెప్పిండు ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ రావటం జరిగింది. మరి అదేవిధంగా మంటలు అదుపులోకి రాకపోతే హెచ్పిసిఎల్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫైర్ ఇంజన్ని కూడా పంపినరు. అయినప్పటికీ కూడా దాదాపు 5 ట్యాంకర్ల నీళ్లు కొట్టినా కూడా ఇంతవరకు అదుపులోకి రాకపోతే మరి ఒక క్రేన్ తెప్పించి ఆ క్రేన్ ద్వారా గోడల్ని మరి కూలగొట్టడం జరిగింది. ఆ గోడలు కూలగొట్టి తద్వారా మంటలు ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో రా మెటీరియల్ గతంలో మేము 40 టన్నులు రా మెటీరియల్ తెప్పించినాం. దాంట్లో కొద్ది గొప్ప ఒక 4-5 టన్నులు వాడినాం. మిగతాదంతా కూడా దాంట్లోనే ఉన్నది. అదేవిధంగా తయారైనటువంటి ప్లాస్టిక్ కప్పులు కూడా బ్యాగ్ అవన్నీ కూడా పెట్టెలు కూడా దాంట్లోనే ఉన్నాయి. దాంట్లోనే 2 మిషనరీలు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా తగలబడిపోయినాయి. సుమారుగా మరి 1 కోటి రూపాయల పైగా ఈ సరుకు కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి, మరి అదేవిధంగా మరి గోదాం కూడా కూలిపోయింది. అదొక 30-40 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి గోదాం కూడా కూలిపోయింది. మొత్తం మీద 1.5 కోటి వరకు నష్టం జరుగుతుందని మేము అంచనా అనుకుంటున్నాం. మేము ఇది కిరాయి తీసుకొని నడుపుతున్నాం. మరి ఆ ఓనర్లు కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ఆ విధంగా ఇది ఏమిటి కారణం అని అంటే షార్ట్ సర్క్యూట్ అని మా వర్కర్లు చెప్తున్నారు. మరి ఇక్కడనైతే మాకైతే ఎవరు శత్రువులు లేరు. మరి ఎట్లా జరిగింది అనేది మాకు ఎటు అంతుపట్టడం లేదు. షార్ట్ సర్క్యూట్ అని అనే దాన్ని మేము నమ్మవలసి వస్తున్నది.